నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2,25,00,000తో అధునాతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ భూమూరు పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిధులు 2,25,00,000 రూపాయలతో అధునాతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణం చేపట్టడం జరుగుతోందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నూతనంగా నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులతో అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, దీంతో పాటు జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని కూడా పై అంతస్తులో ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించామని తెలియజేశారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యల్ని బలోపేతం చేస్తూ అవసరమైన అగ్నిమాపక పరికరాలు, యంత్రాలను సమకూర్చుకున్నామని అన్నారు. రానున్న గోదావరి పుష్కరాల్ని దృష్టిలో ఉంచుకుని నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్త చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం మార్టిన్, లూథర్ కింగ్, ఇతర అగ్నిమాపక శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ब्रह्मणस्पति प्रणम्यदर्शां देवं गौरीपुत्रं विनायकं नित्यं सर्वसिद्धिकरं ब्रह्म विद्यार्थी वंशवीडोपशान्तये शुक्रार्च्येन्द्राप्ते शुक्रपूजां रक्ष्यामि शुक्रपूजां रक्ष्यामि मनःपीडोपशान्तये पशुभङ्गमे लक्ष्मीश्च पत्न्योः रात्रे पार्श्वे नक्षत्राणि रूपमस्मिन् मुनिष्ठं मनुजानां కేంద్ర ప్రభుత్వ నిధులతోటి 2,25,00,000 రూపాయలతో అధునాతన ఫైర్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ దానికి వాళ్ళ శంకుస్థాపన చేశాం. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ నుంచి ఇచ్చిన డబ్బుతోటి కట్టడమే కాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ కూడా కట్టాలని ఇప్పుడే నిర్ణయించాం. దాని మీద పై అంతస్తు కూడా వేయాలి, దానికి కొంత శాంక్షన్ కావాలని. రాజమండ్రిలో చాలా వరకు అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలన్నీ మనం పెట్టుకున్నాం. రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా నదీ ప్రవాహ ప్రాంతంలో జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. సిబ్బంది నియామకాలు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే వరదల్లో లక్ష్యంలో ముందుంటున్న అగ్నిమాపక శాఖకి అన్ని సౌకర్యాలు అధునాతన యంత్రాలన్నీ కూడా సమకూర్చాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తూ ఉన్నాం. కూడా ఈ కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మరో అత్యాధునిక 2,20,00,000 రూపాయల భవన నిర్మాణం జరుగుతుంది. 9 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. పుష్కరాల నాటికి మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంగణంలో మొత్తం కూడా అన్నిటికీ అనుకూలమైన ప్రాంతం. రహదారులు కూడా హైవేకి దగ్గరగా ఉంది. అలాగే ఇప్పుడు రాజభవన్ నుంచి కేశవరం మీదకి వెళ్ళే రోడ్డు కూడా అనుకూలంగా ఉంది కనుక ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. రాజమండ్రిలో స్లమ్ లేకుండా చేయగలిగాం. చాలా వరకు ఆ పూరీలు లేకుండా 99% పూరీలు లేకుండా చేయగలిగాం. దానివల్ల గతంలో ఉన్న విధంగా అగ్ని ప్రమాదాలు తగ్గిపోయినాయి, ప్రమాదాలు కూడా తగ్గిపోయినాయి. గ్రామీణ ప్రాంతంలో జరిగే అగ్ని ప్రమాదాలకి ఇది కేంద్రంలో రూరల్ మండలానికి, రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ భవనం వేగంగా పూర్తయి అందరికీ అందుబాటులో వస్తుందని భావిస్తా ఉన్నాం.